అమెరికాలో సూపర్ బౌల్ అంటే కేవలం ఫుట్బాల్ ఆట మాత్రమే కాదు, అదొక భారీ గ్లామర్ పండుగ. ముఖ్యంగా ఆ మ్యాచ్ మధ్యలో వచ్చే కమర్షియల్ బ్రేక్స్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. కేవలం 30 సెకండ్ల ప్రకటన కోసం వందల కోట్లు కుమ్మరించే కార్పొరేట్ దిగ్గజాలు ఈసారి ఏ రేంజ్లో మెరిశాయి? హాలీవుడ్ స్టార్స్ నుంచి ఏఐ టెక్నాలజీ వరకు ఈ ఏడాది సూపర్ బౌల్ ప్రకటనలో టాప్ హిట్స్ ఏవి, ఫ్లాప్స్ ఏవి? విశ్లేషణతో కూడిన మా ప్రత్యేక కథనం. సూపర్ బౌల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కమర్షియల్ వేదిక. ఈ ఏడాది జరిగిన సూపర్ బౌల్ 60LX లో ప్రకటనల హంగామా నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఒక్కో 30 సెకండ్ల స్లాట్ కోసం కంపెనీలు అక్షరాల $8 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 66 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాయి. ఇంత భారీ మొత్తం వెచ్చించినందుకు తగ్గట్టే ప్రకటనలో క్రియేటివిటీ పీక్స్ కు చేరింది. ఈ ఏడాది అందరినీ ఆకట్టుకున్న వాటిలో డన్కెన్ యాడ్ టాప్ లో నిలిచింది. హాలీవుడ్ స్టార్స్ బెన్ అఫ్లెక్, మ్యాట్ డేమన్ తమ పాత క్లాసిక్ సినిమా గుడ్ విల్ హంటింగ్ ను రీక్రియేట్ చేస్తూ చేసిన కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇక టెక్నాలజీ విభాగంలో గూగుల్ జెమిని తన మార్కు చూపించింది. ఏఐ సాయంతో ఒక సామాన్యుడు తన కలల సౌధాన్ని ఎలా నిర్మించుకోవచ్చో ఎమోషనల్ గా చూపిస్తూ నెటిజన్ల మనసు గెలుచుకుంది. పాప్ సెన్సేషన్ సబ్రీనా కార్పెంటర్ చేసిన ప్రింగిల్స్ యాడ్ కూడా కుర్రకార్ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అందరినీ మెప్పించడం అందరి వల్ల కాలేదు. భారీ బడ్జెట్ పెట్టినా కొన్ని ప్రకటనలు విమర్శల పాలయ్యాయి. కాయిన్ బేస్ చేసిన యాడ్ అసలు దేని గురించో అర్థం కాలేదు అని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అలాగే విలియం షార్ట్నర్ నటించిన రైస్ అండ్ బ్రాండ్ ప్రకటనలోని హ్యూమర్ కాస్త వెకిలిగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది సూపర్ బౌల్ యాడ్స్ టెక్నాలజీ, హాలీవుడ్ గ్లామర్ భారీ నాస్టాల్జియా మేళవింపుగా నిలిచాయి. చూశారుగా, కేవలం కొన్ని సెకండ్ల పాటు టీవీ స్క్రీన్ పై మెరవడానికి కార్పొరేట్ కంపెనీలు ఎంతలా పోటీ పడ్డాయో. క్రియేటివిటీ ఉంటేనే కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం ఉంటుంది అని ఈ ఏడాది యాడ్స్ మరోసారి నిరూపించాయి.